పరదేవత ఒక్కొక్క ఇంద్రియంలోంచి ఒక్కొక్క శక్తిని పంపిస్తూ ఉంటుంది. కానీ వెనక ఇవి పని చేయడానికి కారణం ఆ తల్లి. ఇది శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంటారు, నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాది కరణ ద్వారా బహిస్పందతి జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే. కుండకి కన్నాలు పెట్టి అక్కడ దీపం పెట్టి కుండ బోర్లించాననుకోండి, అన్ని రంధ్రాల్లోంచి కాంతి కొడుతుంది. ఇప్పుడు కుండదా కాంతి, రంధ్రాలదా కాంతి, కుండ లోపల ఉన్న దీపందా కాంతి? దీపము యొక్క కాంతి కుండ రంధ్రములలోంచి వస్తోంది. లోపల ఉన్నటువంటి పరదేవత యొక్క అనుగ్రహం ఈ కన్నులలోంచి ప్రసరిస్తే మీరు కనపడుతున్నారు. చెవిలోంచి ప్రసరిస్తే మీ మాట వినపడుతోంది. ముక్కులోంచి ప్రసరిస్తే వాసన తెలుస్తోంది. నాలుక మీద ప్రసరిస్తే రుచి తెలుస్తోంది. చర్మం అంతటా ప్రసరిస్తే స్పర్శ తెలుస్తోంది. ఆ దీపం కానీ నిధనమైపోయింది అనుకోండి, ఇవన్నీ ఉన్నా ఉపయోగం లేదు. ఆ దీపం ప్రధానం. ఆ దీపం వెలగనప్పుడు ఇది ఎందుకు? ఇంకా ఇవన్నీ లోపల దీపం నిధనమైపోతే కుండకి కన్నాలుంటే ఎవరికి కావాలి, కుండ ఉంటే ఎవరికి కావాలి, ఏ వెలుతురు వస్తుంది అందులోంచి? ఏం రాదు. ఆ తల్లి ప్రధానమూర్తి. ఇప్పుడు అసలు ఎవరు దీనికి అంతటికీ కారణం? ఇన్ని రకాల పదార్థాలు తిని రుచులు చూస్తున్నానే, ఇన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నానే, ఎవరో ఉన్నారు. ఎవరో ఉన్నారు అని చెప్పడానికి నా అనుభవం చాలు. నా కన్ను చూస్తోంది అని నేను అంటాను. ఈ కంటిలో కుంకుడు పులుసు పడింది అనుకోండి, ఏదో ఒక పర్వదినం నాడు తలస్నానం చేస్తున్నాను, కంట్లో పులుసు పడింది. ఇప్పుడు ఈ కన్ను చూడలేకపోతోంది అని నేను తెలుసుకుంటున్నాను. ఇప్పుడు చూడవలసిన కన్ను చూడలేకపోతోందన్న విషయం చూస్తున్నది ఎవరు? ఉన్నది లోపల ఇంకొకటి, అది అమ్మవారు. ఆ తల్లి ఉంది. ఇప్పుడు ఆ తల్లి వైపుకి చూడకుండా, అసలు ఆవిడ వైపు భక్తి లేకుండా ఎంతసేపు ఈ ఇంద్రియాలతో భోగం అనుభవించడం ఒక్కటే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకున్నాడు అనుకోండి, ఆ తల్లి అలాగే అనుభవించమండి. ఒక్కసారి అమ్మా అన్నారనుకోండి తిప్పుతుంది. అసలు అలా అనడానికి ఇష్టపడలేదు అనుకోండి, ఆవిడ ఆ ఇంద్రియములను పట్టుకునే వాడు పాడైపోయేటట్టుగానే చేస్తుంది. అందుకే ఒకే సీతమ్మ శిశుపా వృక్షం కింద కూర్చుంటే రావణాసురుడికి అనుభవైక వేద్యమైనటువంటి సామాన్య స్త్రీగా కనపడుతోంది. శిశుపా వృక్షం మీద కూర్చున్న హనుమకి పరదేవతగా కనపడుతోంది. ఎక్కడ భక్తి ఉందో అక్కడ ఉద్ధరిస్తూ ఉంటుంది, లోచూపుని మారుస్తూ ఉంటుంది, దిద్దుతూ ఉంటుంది. లోచూపులో తేడా లేకుండా దిద్దుతుంది. పైచూపుదేముందండి? నేను ఏది చూసినా ఒకటే. కానీ నేను చెట్టు చూశాననుకోండి, అబ్బా ఎంత పెద్ద చెట్టు, ఇంత పెద్ద చెట్టు రూపంగా ఉన్న మా స్వామి అన్నాను అనుకోండి, ఆ లోచూపు వల్ల మారింది. నేను అంత పెద్ద చెట్టు చూసి ఈ చెట్టు నరికి కొమ్మలు పట్టుకెళ్ళి కలప చేసుకుంటే ఎంత డబ్బు వస్తుందంటావు అని ఆలోచించాను అనుకోండి, ఇద్దరూ చెట్టు వంకే చూస్తున్నారు, ఎవరు ఉద్ధరణ పొందుతారు? లోచూపు ఎవరిది మంచిదో వాడు ఉద్ధరణ పొందుతాడు. ఈ లోచూపుని దిద్దుతుంది అమ్మా అన్నంత మాత్రం చేత. అలా అననివాడు రావణాసురుళ్ళ అయిపోతాడు. ఇంద్రియములు వశం తప్పి గుర్రాలు లాగినట్టు లాగేస్తాయి. ఇప్పుడు రథంలో ఉన్నవాడు వెళ్ళవలసిన దిశలో వెళ్ళలేడు. గుర్రాలు అదుపులో ఉన్నాయనుకోండి, వెళ్ళవలసిన వైపు పెడతాడు. గుర్రాలు అదుపులో లేకపోతే అన్ని తలో దిక్కు లాగితే ఆ రథం ఎట్టెడుతుంది. కాబట్టి ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. వ్యాసుడు దేవీ భాగవతంలో అంటాడు, అది జయించాను ఇది జయించాను అంటారు, కానీ ఇంద్రియములను జయించడం చాలా కష్టం. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రుల అన్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో హిరణ్యకశిపుడిని ఉద్దేశించి. ఇంద్రియములను గెలవడం అంత తేలికైన విషయం కాదు. భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు వ్యాస భగవానుడు. ఎన్ని తీర్థయాత్రలు చేస్తే ఉపయోగమే ఉంది, ఎన్ని తీర్థాలలో గ్రుంకులిడితే ప్రయోజనం ఉంది? లోపల మనస్సు అనేటటువంటిది మారనప్పుడు లోచూపు దిద్దపడాలి. ఈ దిద్దనప్పుడు ఎంతసేపు సుఖాలు 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 సుఖాలని వెంపర్లాడతాడు. ఈ సుఖాలు అని వెంపర్లాడుతున్నప్పుడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనస్సుకి ఒక లక్షణం ఉంటుంది.
అది ఏం చేస్తుందంటే మనం దేన్ని ఇష్టపడుతున్నామో అందులో బాగా ఇష్టపడుతున్న దాన్ని గుర్తుపెట్టుకొని మెల్లిమెల్లిగా అంతకన్నా తక్కువ ఇష్టం ఉన్నదాన్ని విడిచిపెట్టడం మొదలు పెడుతుంది. మొదట్లో మీ అమ్మని నేను తీసుకెళ్ళిపోతున్నాను రా అన్నాడు అనుకోండి, మేనమామ ఏడుస్తాడు పిల్లాడు. అమ్మ నాది అంటాడు, అమ్మను వదిలి ఉండనంటాడు. కాస్త పెద్దవాడై నాన్నగారు తెలిసారు, నాన్నగారు రే పక్క ఊరు వెళ్ళొద్దాను రా, సూళ్ళూరుపేట వస్తావా అంటే అలాగే నాన్నగారండి అని ఎగిరి సైకిల్ ఎక్కి కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మ లేకపోయినా 2 రోజులు నాన్నగారితో ఉంటాడు. రేపు పెళ్ళయ్యాక అమ్మ నాన్నగారు వేరే ఊళ్ళో ఉన్న భార్యతో ఉంటాడు. ఇంకా కొన్నాళ్ళు పోయాక ఆవిడ నెల్లాళ్ళు పుట్టింటికో ఎక్కడికో వెళ్ళినా ఊరుకుంటాడు. పిల్లల్ని చూడకుండా ఉండలేడు, మళ్ళీ పిల్లల్లో ఎవరో కొడుకుని చూడకుండా ఉండలేడు. అలా ప్రీతి అంకురిస్తూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది ప్రీతి. అలా మనసు కూడా కొన్ని వదిలిపెడుతుంది, కొన్ని పుచ్చుకుంటుంది. అంత్యమునందు ప్రాణం విడిచిపెట్టేసే ముందు మనసు దేని వలన కదులుతుంది అంటే ఊపిరిని ఆధారం చేసుకుని కదులుతుంది మనసు. ఎప్పుడు ఊపిరిని సక్రమంగా నియంత్రించారనుకోండి మనసు యొక్క కదలికలు కూడా నియంత్రింపబడతాయి. అందుకే పూజకి కూర్చున్నప్పుడు తిన్నగా పూజ చేయించరు, ప్రాణాయామం చేయిస్తారు. ప్రాణాయామం చేస్తే ఊపిరి నియంత్రింపబడుతుంది. ఊపిరి నియంత్రణమైందనుకోండి, వేగం తగ్గిందనుకోండి, మనస్సు వేగం తగ్గుతుంది. తగ్గిందనుకోండి చెప్పిన చోటుకు వస్తుంది. అమ్మవారి పాదాలు చూడు, ముత్యాల చీర చూడు అన్నారనుకోండి చూస్తుంది. లేకపోతే కన్ను ముత్యాల చీర వంక చూస్తుంది, మనసు ఎక్కడికో పోయిందనుకోండి. బయటికి వచ్చాక ఎరా ముత్యాల చీర చూసావా, నువ్వు ఎంత అందంగా కట్టారా ముత్యాల చీర, నువ్వు ఒకటి గమనించావా? అమ్మవారికి ముత్యాల చీర కట్టారేమో, ఇవాళ ఎక్కడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శరీరం మీద పువ్వులు అలంకారం చేయలేదు. కానీ ఒక్క చోట మాత్రం పువ్వులు వేశారు రోయ్. ఎక్కడ అన్నారు అనుకోండి, ఎక్కడండి ఎక్కడండి అంటాడు. ఎందుకని కన్నులు ఉన్నాయి కానీ మనస్సు లేదు. మనస్సు కన్ను కలిసి నిలబడింది అనుకోండి, ఆ కిరీటం మీద మాత్రం కొద్దిగా మల్లెపూలు చామంతి పూలు అవి పెట్టారు, మిగిలిన చోట్ల వేయలేదు. ఆ ముత్యాల చీర అందంగా కనపడేటట్టుగా పెట్టి పట్టుబట్ట ఒకటి అంచు కనపడేటట్టుగా కింద వేసి అమ్మవారి పాదాల మీద మాత్రం కుంకం ఒక్కటే పూజ చేశారు. దానివల్లే అంత శోభస్కరంగా అంత అందంగా కనపడుతోంది తల్లి అంటాడు. ఇప్పుడు మనసు కన్ను కలిసి కలవలేదనుకోండి, ఆ కవాటం కలవకపోతే చూసినా లోపలికి వెళ్ళదు, ప్రయోజనం ఉండదు, దానివల్ల ముద్ర పడదు. ఇప్పుడు మనసు పట్టుకుని 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 చిట్ట చివరికి ఏ ధనం మీదో దేని మీదో మిక్కుటమైన మమకారం పొందేసింది అనుకోండి, ఆఖరిసారి ఊపిరి కదిలినప్పుడు, అంటే తీసింది విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టింది తీయకపోవచ్చు, అది ఆఖరి ఊపిరి. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదిలినప్పుడు తను మనసులో దేని మీద ఎక్కువ ప్రీతి పట్టుకున్నాడో దాన్ని పట్టుకుంటుంది. అది మనసు యొక్క లక్షణం. అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్తున్న విషయం. మనుష్యుని యొక్క పునర్జన్మ మనుష్యుని చేతిలోనే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.